సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, దళిత గిరిజనుల ఐక్యత, దళిత గిరిజన ఐక్యత. ఈరోజు గిరిజన సంక్షేమ ఆఫీసు, సాంఘిక సంక్షేమ కార్యాలయం రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన తీసుకున్న గురుకుల పాఠశాలలో పిల్లలు 5, 6, 7, 8, 9 వరకు చదివిన ఎగ్జామ్ రాసినారు. కొంతమంది పూర్తిగా 50% ఎగ్జామ్ రాసిన వారికి సీట్లు రాలేదు. కాబట్టి ఈరోజు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ప్రతి ఒక్క విద్యార్థికి అటెంప్ట్ చేయకుండా నిరుపేద గిరిజనులకు, దళితులకు, విద్యార్థులకు కంపల్సరీ సీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా పేరుకు మాత్రమే విద్యని మంచిగా అందిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే గిరిజన సంక్షేమ కార్యాలయం కానీ, సాంఘిక సంక్షేమ కార్యాలయం కానీ పరిస్థితిస్తే మాత్రం తండపోతాయిన విద్యార్థులు మాకు సీట్ రావాలని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వము ప్రతి ఒక్క అప్లికేషన్ పెట్టుకుని ప్రతి ఒక్క విద్యార్థినికి సీట్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కోనేటి నరసింహ, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.